సంగఛధ్వం సంవదధ్వం సంభో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానాం ఉపాస్మహే. మిత్రులందరికీ నమస్కారం. డాక్టర్ గారు మనకి రాముడి మీద వినిపిస్తున్న పద్యాల యొక్క సౌందర్యాన్ని, దాంట్లో ఉన్న పాండిత్యాన్ని మనం ఎంతో ఆనందిస్తున్నాం. అట్లాగే దాశరథి శతకంలో పద్యాలు కూడా చూస్తుంటే రెండు అందమైన పద్యాలు కనిపించాయి. సలలిత రామనామ జపసార మెరుంగను కాశికాపురి నిలయుడ కాను, మీ చరణ నీరజరేణు మహాప్రభావమున్ తెలియ అహల్యనుగాను, జగతీవర నీదకు సత్యవాక్యముందెలుపగా రావణాసురుని తమ్ముడగాను, భవద్విలాసముల్ తలచెను తింపనా తరమే భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి, పరమదయానిధే పతిత పావన నామహరేయటంచు, సుస్థిరమతులై సదా భజన సేయు మహాత్ముల పాదధూళి నా శిరమున దాల్తు, మీరటకు చేరకుడంచు యముండు కింకరోత్కరముల కానబెట్టునట దాశరథి కరుణాపయోనిధి. దివ్యమైనటువంటి పద్యాలను స్మరించుకుని ఈరోజు డాక్టర్ గారిని వారి ప్రవచనాన్ని మనకు అనుగ్రహించవలసిందిగా కోరుతున్నాను. దూర్భిర్యుక్తా చతుర్భిః స్ఫటికమణిమయీం అక్షమాలాం దధానా, హస్తేనైకేన పద్మం సితమపి చ సుఖం పుస్తకం చాపరేణ, భాసా కుందేందు శంఖ స్ఫటికమణినిభా భాసమానా సమానా, సామే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా ప్రసన్నా, సామే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. పెద్దలందరికీ నమస్కారం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం, ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. రామాయణం ఎందుకు వినాలి అంటే, మన పుట్టుకతోటే కొన్ని రుణాలతో పుడతాం. ఆ రుణాలు కొన్ని తీర్చుకోకపోతే రుణబంధంతో జీవితాన్ని సాధించవచ్చు. అందులో ఒక ముఖ్యమైనటువంటి రుణం ఏమిటంటే ఋషి రుణం. ఋషులు మనకు అందించిన దానికి, వారికి మనం వారి నుంచి పుచ్చుకున్న దానికి మనం ప్రత్యుపకారం ఏదో చేయాలి. ఆ రుణం తీర్చుకో. మహర్షులకు ఏం కావాలి? ఏమిస్తే వారి రుణం తీరుతుంది? వారు అందించినటువంటి పరమాద్భుతమైన దాన్ని వింటే చాలు, నేర్చుకుంటే చాలు, శ్రద్ధగా దానిలో ఏముందో గమనిస్తే చాలు. వారి రుణం తీరిపోయిందా, వెళ్ళిపో, నువ్వు ఇంక నీ రుణం తీర్చేసుకున్నావు అని పంపించేస్తారు కూడా. కాబట్టి మనం వింటున్నటువంటి లేదా మన సాధనలో భాగంగా జరుగుతున్నటువంటి రామాయణ కథా పఠన శ్రవణ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఋషి రుణ విముక్తిలో ఒక భాగంగా మనం చేస్తూ ఉన్నాం. అందుకే ముందుగా ఋషి అయినటువంటి ఆదికవి ఆ వాల్మీకి మహర్షి కూడా ఒకసారి నమస్కారం పెట్టుకుని దిగుతూ ఉన్నాం. మనందరం యుద్ధకాండలో ఉన్నామన్న విషయం గుర్తుంది కాబట్టి అశీతితమ సర్గ పూర్తి చేసుకున్నాం. 80వ సర్గ మనం పూర్తి చేసుకున్నాం. 81వ సర్గలోకి ఈరోజు మనం ప్రయాణించవలసి ఉంది. సందర్భం ఏమిటి అంటే, ఇంద్రజిత్తు 3వసారి యుద్ధానికి వచ్చాడు. చాలా భయంకరమైనటువంటి యుద్ధాన్ని చేశాడు. వానరులందరినీ కూడా తన యొక్క పరాక్రమంతో నానా ఇబ్బందులు పెట్టాడు. రామలక్ష్మణుడు ఇద్దరు కూడా చూస్తూ ఉన్నారు ఏం జరుగుతుందో. చివరికి అతను వేసేటువంటి బాణవర్షం రామ లక్ష్మణుల్ని కూడా బాధ పెడుతూ ఉన్నది. ఎలాంటి బాణాలు వేశాడట వాడు అంటే, భాస్కర్ రామాయణ గారు ఒక అందమైనటువంటి మాట చెప్తారు. పిడుగులకో
ఒక్కొక్కటి ఒక్క పిడుగు పడినట్టు పడుతోంది నా బాణం. పిడుగులకో కావు పొడతే ముఖనములు పుల్కా సహస్రంబులో కావు ధరణి అడలదు కాల సర్పావళులకు కావు పాతాళ వివరంబు బయటపడదు ఖరమైన ముక్కంటి కంటి మంటలకో కావు జగదవసానంబు చాలలేదు కాలకూటార్సులో కావు మందర గోత్ర మానితంభోరాసి కనబడదు మొదలెరుంగరాదు మునుకొని పుట్టిన చొప్పు తెలియరాదు చూడ ఎచటననిక పీందులిట్టు ఆజిడల్ తల్లడ మందిరి ఇంద్రజిత్తు తూపు రేపు మానా. ఇది వర్ణించడానికి కూడా కుదరటం లేదు. ఏం చేయాలో. ఇది పిడుగులా అంటే పిడుగులు కావు, ఉల్కలా అంటే ఉల్కలు కావు. శివుని కంటి మంటయా అంటే శివుని కంటి మంట కాదు. ఎందుకంటే ఇంకా జగత్తు అలాగే ఉంది, భస్మం అయిపోకుండా. అంటే శివుని కంటి మంట కన్నా తక్కువైంది అనమాట. అలాగా కాల సర్పావళులా అంటే అవి కాటేసిన వెంటనే మళ్ళీ భూమిలోకి ఎక్కడో దూరిపోవాలి. అవి దూరిపోయినటువంటి కన్నాలు కానీ ఏ కన్నాల్లోంచి బయటకు వచ్చాయో కానీ భూమి మీద కనపడటం లేదు. మొత్తానికి ఈ రకంగా అందరూ కంగారు పడుతూ ఉన్నారు. వాడు పరమాద్భుతమైనటువంటి యుద్ధాన్ని చేస్తూ ఉన్నాడు ఇంద్రజిత్తు. ఈ యుద్ధాన్ని రకరకాలుగా చాలా మంది వర్ణించారు. ఇంద్రజిత్తు చేసిన పరమాద్భుతమైనటువంటి యుద్ధం సామాన్యమైనటువంటి యుద్ధం అయితే కాదు. మొత్తానికి వాడు చేసినటువంటి యుద్ధం ఏ రకంగా వాడు విజృంభించాడంటే మనకి గోపీనాథ రామాయణంలో ఒక అందమైన మాట. ఒక వంక విలయ సూర్యుని మాట్కి నలరుచు కరముల గతిగాలు శరములేయు ఒక చోట దీప్త పావకుని కైవడి తోచి తొడరి దివ్యాస్త్రహేతుల దహించు ఒక క్రేవకాల పయోధర క్రియబుల్చి వివిధారుణ శస్త్రవృష్టి గురియు ఒక ఛాయమించు పోతికి చాలా మెరయుచు తొరగించు పిడుగులు తోడు తోడా పక్షవంతమైన పర్వతేంద్రము మాట్కి చెలగి ఒక దిక్కు శిలలు రాల్చు దైచుడెందుకన్నత తానయై రణమున గహన చెరులే కడిమి మెరసి. ఎగురుతున్న ఒక పర్వతం ఒకసారి ఇలా విధించుకుని తన రాళ్ళన్నీ నెల మీద పూర్తి చేసినట్లుగా శిరావర్షం పడుతూ ఉన్నది పైనుంచి. వాడు ఆ రకంగా యుద్ధం చేస్తున్నాడు. సరే, మొత్తానికి వాళ్ళందరూ కూడా చాలా బాధలు పడుతూ ఉన్నారు. రామలక్ష్మణుడు ఇద్దరు కూడా చూస్తూ ఉన్నారు. లక్ష్మణ స్వామి అప్పుడు ఒక మాట అన్నారు. మనం గట్టిగానే చెప్పుకున్నాం ఆ మాట గురించి. ఏమిటి అన్నారు ఆయన? అన్నయ్య, నాకు చూస్తే చాలా కోపంగా ఉంది వీడి మీద. సమస్తమైనటువంటి రాక్షస జాతిని నాశనం చేసి వస్తాను, ఒక దెబ్బతో అయిపోతుంది అనేటప్పటికీ రామచంద్రమూర్తి ఆయన్ని ఆపారు. వాళ్ళిద్దరూ ఎలా ఉన్నారు? వాళ్ళకి తగిలిన బాణాలతోటి వాళ్ళేమో తక్కువ దెబ్బలు తినలేరు. పాపం పూచిన కింసు కంబులన పొల్చుచు రాఘవులుండ నేరికా నీచు నిరూపమో ధనువు నిల్చింది పోయడు నట్టి చొప్పు నారాచములు కనుంగొన తరం బెటుగాదిటు వాడు మాయచే నేర్చిన నూర్లు వేలు గమహింబడే వానర సంఘమెల్లడన్. వందలేసి వేల మంది ఒక్కొక్క బాణానికి మరణిస్తూ ఉన్నారు. వానరులందరూ కూడా చూశారు. లక్ష్మణ స్వామి కోపం వచ్చింది. ఆ కుటిలాత్ము చందమునకు ఆగ్రహముని సుమిత్ర పట్టి, అంటే సుమిత్ర కుమారుడు, సుమిత్రకి ఇష్టమైనటువంటి కుమారుడు. సుమిత్ర పట్టి సీతాకమను వచించే విధి దారుణ బాణము చే అరాక్షసానీకము చేసెదన్ జగము నీకది సమ్మతమేని అన్న అస్తూ కదయాపరుండు పరిశుద్ధ మనస్కుడు రాముడు తమ్మునిట్లను. పరమదయాస్వరూపుడైనటువంటి రామచంద్రమూర్తి తాను సృష్టించిన జగత్తుని తానే నాశనం చేసేసుకునేటువంటి లక్షణం ఎలా ఉంటుంది?
కాబట్టి జగత్తు మీద అపరిమితమైనటువంటి ప్రేమ కలిగినటువంటి రామచంద్రమూర్తి తమ్ముడితోటి ఆ ఈ రకంగా అంటున్నారు ఇక్కడ. ఒక్కని కారణంబునను ఉర్వి కలట్టి సమస్త దైత్యులన్ చుక్క గజేత ధర్మముకు. ఒక్కడి కోసం సమస్త దానవ జాతిని కూడా పాడి చేయడం, ధ్వంసం చేసేయడం అది ధర్మముటయ్యా. సొక్కిన వాని అయుధ్యమాని తానుక్కరి పారువాని కరయుగ్మము మోడ్చిన దాగియున్న ఆ నీవె దిక్కని అన్నవాని వధింపగ ధర్మము కాదు శత్రువు. వాళ్ళు చెప్పినవే అందమైనటువంటి మన ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస్ గారు రాసినటువంటి వాటికి సరి అయినటువంటి భాషాంతరీకరణ. ఆయన అన్నారు లక్ష్మణుడితో, వీని వధించు నవ్వెరవు వేగ ఘటము. అసలు వీడు సంహరించడం ఎలాగో మనం చూద్దాం. వీడు మాయచే కానగరాడదట్లైన కానగజేసిన అంతలోననే వనరులే వధించదరు. నీకు నాకు ఎందుకయ్యా కష్టం? వాల్మీకి చెప్పిన మాట ఇది. మనం కొంచెం వాడు కనపడేటట్టుగా చేయగలిగామా, మన వానరు చూసుకుంటారు వాడి సంగతి, నువ్వు పెద్ద కష్టపడక్కర్లేదు. వాడు రసాతల మేగి నంది వంబే నిగమించి నందును మనేని దెపూనెద చక్కజూడు మీ. వాడు రసాతలంలో ఉన్న యద్వైష భూమిం విశతే దివం వా రసాతలం వాపి నభస్థలం వా ఏవం నిగూఢోపి మమాశ్రదగ్ధః పతిష్యతే భూమి తలే గతాసు అని చెప్పి రామచంద్రమూర్తి చెప్పారు. నేను వాడు ఎక్కడున్నా సరే నా బాణాన్ని తప్పించుకొని ఇప్పుడు నేను వాడి సంగతి చూసేస్తాను అని చెప్పి ఒక బాణాన్ని తీశారు. అది చూశాడు ఇంద్రజిత్, చూశాడు రాముడు బాణం తీయడం చూశాడు, భయం వేసింది వాడు. దానవరాజసూని హృదంతరమందున కల్గె భీతి వైశ్వానరమూర్తి చల్లబడి చాక్షుష వీధి తగెన్ తదుగ్ర వైశ్వానరమూర్తి రాఘవుని బాణముఖంబున తోచెనంత అంభోనతమాయ బిట్లు పడుచున్నట్టుల కనిపించే బుద్ధికి. తన యొక్క మాయా గోడ బదలవుతోందా అనిపించింది రామచంద్రమూర్తి బాణం తీయగానే. మాయా గోడ బదలైతే ఇంకేముంది, వాడు కనపడిపోతాడు ఎక్కడున్నాడు అంటే తక్కిన కార్యం కాగల కార్యం జరుగుతుంది. మొత్తం జగత్తంతటిని సంహరించేస్తానని లక్ష్మణస్వామి అంటే రామచంద్రమూర్తి ఏమన్నారు విశ్వనాథ్ గారు చెప్తున్నారు. రాముడు నవ్వి ఇట్లనియే లక్ష్మణస్వామితో చిరునవ్వుతో అన్నారు రామచంద్రుడు. రాక్షసుడు అల్పుడు వీడు నీ శరగ్రామమునందు నిల్చుటకు కల్గునే ఒక్కడు వీని కోసమై ఏమి సమస్త రాక్షస వధేచ్ఛ. వీడొక్కడి కోసం సమస్త రాక్షస వధేచ్ఛ ఏమిటాయని మరంతగా నీకు కోపమై ప్రామిన వీని నేను గశరాంతమున వధింతు లక్ష్మణ. నీకు కోపంలో నీ అంత ఒళ్ళు తెలియనటువంటి అంత కోపం వస్తూ ఉంటే వాడి గురించి నాకు వదిలేసేవాడిని, నేను చూసుకుంటా వాడి సంగతి, నేను సంహరిస్తా కదా, నువ్వు కాసేపు తలబడు అన్నారు రామచంద్రమూర్తి లక్ష్మణ స్వామితోటి అని చేతిలో బాణాలు తీశారు. వాడు ఏ లోకంలో ఉన్నా సంహరిస్తాను అన్నారు. వాడికి వినపడేలాగా రయ్యమని పారిపోయాడు వాడు, యుద్ధభూమి వదిలి లంకానగరం. ఇది మనం ఇంతవరకు చెప్పుకున్నటువంటి ఏకాశీతి తమస్సర్గ 81వ సర్గలో ప్రవేశిస్తుంది. విజ్ఞాయతు మనస్తస్య రాఘవస్య మహాత్మనః స నివృత్య ఆహవాత్ తస్మాత్ ప్రవివేశ పురంతతః. తస్మాత్ ఆహవాత్, ఆ ఆహవం నుంచి యుద్ధ భూమి నుంచి వాడు బయటకు వెళ్ళిపోయి తన యొక్క లంకా నగరంలోకి ప్రవివేశ పురంతతః, తన లంకాపురంలోకి పారిపోయాడు.
రామచంద్రమూర్తి యుద్ధ భూమిలో లేడు, లంకాపురంలో దాక్కున్నాడంటే ఏం చేయడు, ముందే చెప్పేశారు ఆయన. ఎదురుగుండా ఉండి యుద్ధం చేసే వాళ్ళతో యుద్ధం చేస్తాను కానీ పారిపోయి వెన్ను చూపి దాక్కున్న వాడిని అసలు యుద్ధం చేయను అని చెప్పారు ఆయన ముందే. అది కూడా విన్నాడు వాడు, అందుకనే పారిపోయి. సో అనుస్మృత్య వధం తేషాం రాక్షసానాం తరస్వినాం క్రోధతాం రేక్షణః శూరో నిర్జగామ మహాద్యుతి. వాడు శూరుడైనటువంటి ఆ ఇంద్రజిత్తు బలవంతుడైనటువంటి అనుస్మృత్య వధం తేషాం రాక్షసానాం తరస్వినాం, తనకంటే ముందు ఎవరెవరు వెళ్ళిపోయారో ఒక్కసారి గుర్తొచ్చింది వాడు. కుంభకర్ణుడు తన చిన్నాన్న ఇంతటి వాడు వెళ్ళిపోయాడు, మకరాక్షుడు వెళ్ళిపోయాడు, ఎంతోమంది దానవ వీరులందరూ వెళ్ళిపోయారు. కాబట్టి వారందరి యొక్క వధని గుర్తు తెచ్చుకున్నాడు ఒక్కసారి. క్రోధతాం రేక్షణ, క్రోధంతో ఎర్రనైనటువంటి కన్నులు కలవాడై నిర్జగామ అథ రావణి, పారిపోయాడు. వాళ్ళందరివి గుర్తు వచ్చి కోపం వచ్చింది. ఏమిటి, నేను కూడా దెబ్బలు తినేసి కాసేపట్లో అదే స్థితిని పొందుతానేమో అని అనుకున్నాడు. ఆ కోపంతో అతడు ఆ యుద్ధ భూమిని వదిలి లంకానగరంలోకి పారిపోయాడు ఇంద్రజిత్. స పశ్చిమేన ద్వారేణ నిర్జయౌ రాక్షసైర్వృతః ఇంద్రజిత్తు మహావీర్యః పౌలస్త్యో దేవకంటకః. ఇదంతా కూడా ఉత్తర ద్వారం దగ్గర జరిగింది యుద్ధం. ఇప్పుడు ఉత్తర ద్వారం నుంచి లోపలికి పారిపోయి మళ్ళీ లంకానగరంలో పశ్చిమ ద్వారం నుంచి బయటకు వచ్చాడు అనేక మంది రాక్షసులను తీసుకుని ఇంద్రజిత్తు. స పశ్చిమ ద్వారేణ నిర్యయౌ రాక్షసైర్వృతః, పశ్చిమ ద్వారం నుంచి బయటకు వచ్చాడు అనేక మంది రాక్షసులతో కూడి. ఇంద్రజిత్తు సుమహావీర్యః పౌలస్త్యః దేవకంటకః, దేవతల్ని కూడా ఇబ్బంది పెట్టినటువంటి పులస్యుని యొక్క కుమారుడైనటువంటి, పులస్య బ్రహ్మ యొక్క కుమారుడైనటువంటి రావణాసుని యొక్క కులం వాడు, పులస్య వంశంలో పుట్టినటువంటి ఆ ఇంద్రజిత్తు బయటకు వచ్చాడు పశ్చిమ ద్వారంలో. ఇంద్రజిత్తు తతో దృష్ట్వా భ్రాతరౌ రామ లక్ష్మణౌ ప్రణాయ అభ్యుద్యతౌ వీరౌ మాయాం ప్రాదుష్కరోత్తదా. వీళ్ళని మామూలుగా జయించడం కష్టం, ఒక మాయ పన్ని వీడిద్దరిని ఇప్పుడు నేను మోసం చేసి జయించడానికి ప్రయత్నం చేస్తాను. వాడిద్దరూ కూడా ధైర్యంగా నిలబడి ఉన్నారు, ధనుసును పట్టుకుని రామలక్ష్మణుడు ఇద్దరు. వాళ్ళిద్దరిని దూరం నుంచి చూశాడు. యుద్ధం చేయడానికి సన్నద్ధులుగా ఉన్నారు అని తెలుసుకున్నాడు. ఇప్పుడు ఈ సమయంలో వీరితో యుద్ధం చేయడం మంచిది కాదు మన ఇంటికి, కాబట్టి ఒక చిన్న మాయ చేసి వీళ్ళని ఏమార్చాలి అనుకున్నాడు. ఇంద్రజిత్తు రథే స్థాప్య సీతాం మాయామయీం తదా, తన మాయతోటి ఒక సీతాదేవిని సృష్టించాడు. మాయల మారి అంటే ఇంద్రజిత్తు పేరే ముందు చెప్తాడు, తర్వాత పేరు మారీచుడు చెప్తారు, మారీచుడు. మొత్తానికి వీళ్ళిద్దరూ కూడా మాయలు బాగా తెలిసినటువంటి ఒక మాయా సీతను సృష్టించాడు, తన రథంలో కూర్చోబెట్టాడు. బలేన మహతావృత్య తస్యాహ వధం అరోచయతు, ఆవిడ అక్కడ కూర్చోబెట్టి సైన్యానందరినీ చుట్టూ నిలిపి ఆవిడ్ని సంహరించాలి వీళ్ళందరికీ కనపడేలాగా. సీతమ్మ మరణించింది అంటే ఇంకేముంది, రామచంద్రమూర్తి దీనుడైపోతాడు, యుద్ధం మానేస్తాడు. ఇది ఒకటే మార్గం, సీతమ్మని నేను సంహరించానని వీరిని నమ్మించడమే మార్గం అని అచ్చం సీత ఎలా ఉంటుందో అలాంటి సీతనే ఇంకో సీతను సృష్టించాడు, తన రథం మీద కూర్చోబెట్టుకున్నాడు. మోహనార్థంతు సర్వేషాం బుద్ధిం కృత్వా సుదుర్మతిః అంతుం సీతాం వ్యవసితః వానరాభిముఖో యయౌ. అనేక మంది వానరులకి కనపడేలాగా తన రథాన్ని తీసుకెళ్లి వానరులకు ఎదురుగా నిలిపి మోహనార్థంతు సర్వేషాం, సమస్తమైన వానరులని కూడా మోహంలో పెట్టాలి, వారందరూ కూడా మాయలో పడిపోవాలి ఇది చూడగానే అన్నట్లుగా. బుద్ధిం కృత్వా సుదుర్మతి, దుర్మతి అంటేనే చెడ్డ బుద్ధి గలవాడు, సుదుర్మతి చాలా గొప్ప మంచి చెడ్డ బుద్ధి గలవాడు.
అటువంటి వాడు అంటే చాలా ఎక్కువ చెడ్డబుద్ధి అయినటువంటి ఇంద్రజిత్తు హంతుం సీతాం వ్యవసిత సీతమ్మని సంహరించడానికి ప్రయత్నాన్ని ప్రారంభించాడు వానరుల యొక్క ఎదురుగా. తం దృష్ట్వా అభినిర్యాంతం నగర్యాః కాననౌకసః ఉత్పేతుః అభిసంకృతాః శిలాహస్తాః యుయుత్సవః. మళ్ళీ పశ్చిమ ద్వారంలోంచి బయటకు వస్తున్నటువంటి వాడి రథాన్ని చూసి ఈ వానరులందరూ కూడా మళ్ళీ కోపంతో వాడి మీదకి పైకి ఎగిరారు. శిలాహస్తాః, ప్రతివాడు ఒక శిలను పట్టుకుని వాడి మీద విసరడం మొదలెట్టారు. యుయుత్సవః, యుద్ధం చేయాలి అనేటువంటి కోరికతోటి వాడి మీదకి వెడుతూ ఉన్నారు వానరులందరూ కూడా. హనుమాన్ పురతః తేషాం జగామ కపి కుంజరః. వారందరికన్నా ముందు హనుమత్స్వామి వెళ్తూ ఉన్నారు రథం దగ్గరికి. అంటే ఎవరికి కనపడకూడదు, ఆయనకే కనపడేలా సంహరించాలి. హనుమంతుడు ముందు వెళుతూ ఉన్నారు, వెనకాల వానరసేన వస్తుంది యుద్ధం కోసం. హనుమాన్ పురతః తేషాం జగామ కపి కుంజరః ప్రగృహ్య సుమహశృంగం పర్వతస్య దురాసదం. ఒక పెద్ద పర్వతం యొక్క శిఖరాన్ని పెకలించి తన భుజం మీద మోసుకుంటూ హనుమస్వామి ముందు నడుస్తున్నారు. వెనకాల అనేకమైనటువంటి చిన్న చిన్న రాళ్లను పట్టుకుని వానరసేన మొత్తం వస్తూ ఉన్నది. అట్నుంచి మాయాసీత రథంలో కూర్చోబెట్టుకున్నటువంటి ఇంద్రజిత్తు హనుమంతుడి దగ్గరికి వస్తూ ఉన్నాడు. పరిక్లిష్టైక వసనాం అమృజాం రాఘవ ప్రియాం రజోమలాభ్యామాలిప్తైః సర్వగాత్రైః వరస్త్రియం తాం నిరీక్ష్య ముహూర్తం తు మైథిలీత్యధ్యవస్యతు బభూవ అచిరదృష్టా హి తేన సా జనకాత్మజా. హనుమత్స్వామి మొట్టమొదటి కళ్ళు ఆయన కళ్ళు మొట్టమొదటి సీతాదేవి మీద పడ్డాయి. ఆయన చూశారు, సీతాదేవిని చూశారు. ఎలా ఉన్నది ఆవిడ? హనుమన్ సదర్శ ఆయన చూశారు హనుమంతుడు. ఇంద్రజిత రథే, ఇంద్రజిత్ యొక్క రథం చూశారు. హతానందాం, ఏమీ ఆనందం లేనటువంటి, చాలా విచారంలో ఉన్నటువంటి, ఏకవేణీధరా, ఏకవేణి అయి ఉన్నది, ఒకే జడ ధరించినటువంటి, దీనురాలైనటువంటి, ఉపవాస కుశాననాం, ఉపవాసంతో ఎండిపోయి పీకిపోయినటువంటి ముఖం కలిగినటువంటి, పరిక్లిష్టైక వసనాం, నరిగిపోయి మాసిపోయినటువంటి వస్త్రము ధరించినటువంటి, అమృజాం, స్నానాధికములు లేక శరీర సంస్కారములు లేక వడలిపోయినటువంటి దేహం కలిగినటువంటి, రజోమలాభ్యాం, దుమ్ము ధూళితో నిండిపోయినటువంటి, మురికి చేత ఉన్నటువంటి, ఆలిప్తైః సర్వగాత్రైః, ఆ రజస్సు, ఆ బూడిద, ఆ భస్మం, లేదా మట్టి ఒళ్ళంతా అంటుకుని పోయి ఉన్నటువంటిదై, సర్వగాత్రైః, అటువంటి సమస్తమైనటువంటి అవయవములు కలిగినటువంటి, వరస్త్రియం రాఘవ ప్రియాం సీతాం దదర్శ, మహాశ్రేష్టమైనటువంటి ఇల్లాలు, రాఘవ ప్రియాం, రామచంద్రుని యొక్క ఇల్లాలు, ప్రియురాలు అయినటువంటి సీతాం దదర్శ, సీతమ్మని చూశారు హనుమత్స్వామి. ఎలాంటి ఆవిడ అచిరదృష్ట, చాలా కాలమైంది ఆవిడ చూసి, ఎప్పుడో వెళ్ళొస్తానమ్మా అని చెప్పి ఆవిడ దగ్గర సెలవు తీసుకుని సుందరకాండ ముగిసే సమయంలో వెళ్ళిపోయారు. ఇప్పుడు యుద్ధకాండలో చాలా జరిగిపోయింది. సేతువు కట్టారు, ముందు కిష్కింధ నుంచి తరలి వచ్చారు సముద్ర తీరానికి, అక్కడ సముద్రుని బెదిరించి మొత్తానికి సేతువుని కట్టారు. సేతువుని కట్టి అందరూ దానికి కొన్ని రోజులు పట్టింది. అక్కడి నుంచి అందరూ లంక దాకా వచ్చారు. వచ్చిన తర్వాత తుములమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉంది ప్రతిరోజు. ఎంతోమంది మరణిస్తూ ఉన్నారు, వానరులు ఎంతోమంది మరణిస్తూ ఉన్నారు. చాలా కాలం అయిపోయింది సీతమ్మను చూసి. అటువంటి సీతమ్మను చూశారు. బభూవాచిర దృష్టా హి తేన సా జనకాత్మజా తాం నిరీక్ష్య ముహూర్తం తు మైథిలీత్యధ్యవస్యతు. కొంత క్షమయం పట్టింది ఆయనకి ఈవిడే సీతమ్మ తల్లి అని తెలియడానికి. ఈవిడ సీతమ్మ తల్లి అని గుర్తించడానికి కొంత సమయం పట్టింది. ఎందుకంటే తాను చూసినప్పటికన్నా కూడా చిక్కిపోయి ఉన్నది తల్లి, తాను చూసినప్పటికన్నా దీనంగా ఉన్నది సీతమ్మ తల్లి.
ఆమె కట్టుకునేటువంటి వస్త్రం అప్పటికన్నా కూడా మలినమైపోయి ఉన్నది. అటువంటి దయాస్వరూపిణిగా కనపడుతున్నటువంటి ఆ ఆ, దయని అర్థిస్తూ కనపడుతూ ఉన్నట్లుగా ఉన్నటువంటి దీనురాలైనటువంటి రాముని కోసం ఉపవాస కుశలం కుసించిపోయినటువంటి దేహం కలిగినటువంటి అటువంటి ఆవిడ్ని చూశారు ఆ హనుమత్ స్వామి. ఆ వెంటనే ఆవిడ సీతాని గుర్తుపెట్టారు. గుర్తుపెట్టి ఇదివరకు చూసి ఎంతకాలం అయిపోయిందో అనిపించింది ఆయన. మరీ ఎక్కువ కాలం కాకపోయినప్పటికీ కూడా చూసి చాలా కాలం అయింది అనిపించింది ఆయనకి కూడా. ఆ నేను అప్పటికి ఆవిడ చెప్పింది 2 నెలల సమయం ఉన్నది అని. వీళ్ళు ఇంకా నెల లోపునే వచ్చేసారు వీళ్ళు ఈ సముద్రానికి వారధి కట్టి. మొత్తానికి తాం దీనాం బలదిగ్ధాంగీ రథస్థాం దృశ్య మైథిలీ, దీనురాలైనటువంటి ఆ మలినమైనటువంటి ఆ ఆ రజస్సుతోటి కప్పబడినటువంటి రథం మీద ఉన్నటువంటి ఆ మైథిలిని చూసినటువంటి హనుమత్ స్వామి బాష్ప పర్యాకుల ముఖ, కన్నీరు కారణం మొదలెట్టింది ఆయనకి. ఏమిటి ఈ గతి? ఇంతటి వాళ్ళం అందరం ఉండి రామచంద్రమూర్తి ఇక్కడి దాకా వచ్చాక సీతమ్మకి ఈ గతి ఏమిటి అని చెప్పి బాష్ప పర్యాకురేక్షణుడయ్యాడు ఆయన. హనుమాన్ వ్యధితో అభవత్, దుఃఖపడ్డారట హనుమత్ స్వామి సీతమ్మను ఆ పరిస్థితులు చూసి. అబ్రవీతాం తు శోకార్తాం నిరానందాం తపస్వినీ సీతాం రథస్థితాం దృష్ట్వా రాక్షసేంద్ర సుతాశ్రితాం. రాక్షసేంద్ర సుతుడైనటువంటి ఇంద్రజిత్తు యొక్క దయా గుణం మీద ఆధారపడి ఉంది ఇప్పుడు ఆవిడ జీవితం. అలాగా ఆ ఇంద్రజిత్తుని ఆశ్రయించుకుని ఉన్నటువంటి శోకార్తురాలైనటువంటి నిరానంద అయినటువంటి తపస్విని అయినటువంటి వాడి రథం మీద కూర్చున్నటువంటి సీతమ్మని చూశారు. హనుమత్ స్వామి చూసి మాట్లాడారు. కిం సమర్థితమస్యేతి చింతయన్ స మహాకపి సహ తైః వానర శ్రేష్టైః అభ్యధావత రావణిం. ఆయన చూశారు, ఆనందం లేకుండా ఉన్నటువంటి రథం మీద ఉన్నటువంటి ఆ సీతమ్మను చూశారు, దయమనీయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి చూశారు. చూసి వీడిప్పుడు ఆమెను ఏం చేస్తాడో అని భయం వేసింది. ఇలా వదిలేస్తే వీడు సీతమ్మని ఏమి ఇబ్బంది పెడతాడు అని భయం వేసింది. యుద్ధభూమిలోకి సీతమ్మని తీసుకొచ్చేసాడు అనుకున్నాడు ఆయన. వెంటనే వానర శ్రేష్ఠులందరితో చెప్పి తరమండి వాణ్ణి అని చెప్పి ఒక్క ఉదుటిని ఆ రథం మీదకి పరిగెట్టారు వానరులందరూ కూడా ఆ హనుమత్ స్వామి యొక్క నేతృత్వంలో. తద్వానర బలం దృష్ట్వా రావణి క్రోధమూర్ఛితః. చాలా కోపం వచ్చింది ఇంద్రజిత్తుకి. అన్ని వేల కోట్ల మంది వానరులు ఒక్క ఉదుటున తన రథం మీదకి అన్ని వైపుల నుంచి మీదకి వస్తూ ఉండడంతో కృత్వా వికోశం నిస్త్రింశం ఊర్ధ్రి సీతాం పరామృశత్. చూసి క్రోధంతో వాడు నిస్త్రింశం నికోశం కృత్వా, నిస్త్రింశం అంటే కత్తి, కత్తిని నికోశం కృత్వా, కత్తికి ఒక వరం ఉంటుంది, ఆ వరలోంచి సర్రని కత్తిని పైకి తీశాడు. తీసి సీతాం మూర్ధ్ని పరామృశత్ అకర్షయత్ అని కొన్ని పాఠాలు. ఆవిడ యొక్క శిరస్సు మీద దాన్ని గీశాడు. తాం స్త్రియం పశ్యతాం తేషాం తాడయామాస రావణి రోసంతీం రామ రామేతి మాయయా యోజితాం రథే. వానరులందరూ చూస్తూ ఉండగా మాయ చేత రథంలో సృష్టించబడినటువంటి ఆ సీత రామా రామా అని కేకలు పెట్టేలాగా ఆవిడ్ని కొట్టాడు. ఆవిడని తన చేతితోటి తాడనం చేశాడు. తాం స్త్రియం పశ్యతాం తేషాం, తేషాం సమస్తమైనటువంటి ఆ వానరులు కూడా చూస్తూ ఉండగా ఆ స్త్రీని సీతని అనలేదు, మహర్షి ఎంత జాగ్రత్తగా వాడారు. ఆ స్త్రీని తాడయామాస కొట్టాడు రావణి. సీతమ్మని కొట్టాడని చెప్పడం ఎంత కష్టం అండి. ఊహా మాత్రంగా కూడా ఆ దృశ్యాన్ని ఊహించడం ఎంత కష్టం.
మహర్షి ఆ మాట వాడలేకపోయారు. సీతాం తాడయామాస అనలేదు ఆయన. స్త్రీయం తాడయామాస, ఆ స్త్రీని కొట్టాడు. ఆవిడ రామా రామా అని బిగ్గరగా అరుస్తూ ఉన్నది. గృహీత మూర్ధజాం దృష్ట్వా, ఆవిడ జుట్టుని చేత్తో పట్టుకుని తలని పైకెత్తాడు. హనుమాన్ దైన్యమాగత, ఇది చూస్తున్నట్టు హనుమ దైన్యంలో కూరుకుపోతూ ఉన్నారు. శోకజం వారి నేత్రాభ్యా అసృజత్ మారుతాత్మజ, ధారాపాతంగా హనుమస్వామి యొక్క 2 కళ్ళ నుంచి కన్నీరు కారిపోతుంది. ఏమిటి నా సీతమ్మకి ఈ పరిస్థితి అని ఆ జుట్టును పట్టుకుని శిరస్సుని పైకెత్తాడు. దురాత్మన్ ఆత్మనాశాయ కేశపక్షే పరాంశ, సీతమ్మ తల్లికి ఒక శాపం ఉన్నది, ఇచ్చింది ఆవిడ. ఆవిడ తల మీద ఎవరైనా, ఆవిడ కురులు కనుక ఎవరైనా పట్టుకుంటే వారి శిరస్సు 1000 వక్కలైపోతుంది అనేటువంటి శాపం అవుతుంది. వీడి తల 1000 ముక్కలు అవ్వలేదు ఇంకా. అప్పుడే కొంచెం అనుమానం రావాలి, ఇదేదో మాయా వ్యవహారంలో ఉంది. ఎంత ధైర్యం ఆవిడ తలను మీద శిరస్సు మీద పట్టుకోవడానికి. రావణాసుడు ఆ రోజు చేశాడంటే చేశాడు, ఆవిడ తన స్వవశంలో లేనప్పుడు. మొత్తానికి గట్టిగా అరిచారు. దురాత్మన్, దుర్మార్గుడా, ఆత్మనాశాయ కేశపక్షే పరాము, నిన్ను నువ్వు నాశనం చేసుకోవడానికి ఆవిడ కేశాలను నువ్వు ఆ రకంగా పట్టుకున్నావయ్యా. బ్రహ్మర్షీణాం కులే జాత, సిగ్గున్నదా నీకు? బ్రహ్మర్షుల వంశంలో పుట్టినటువంటి వాడు పులస్య బ్రహ్మ అని పేరు ఆయన. ప్రజాపతుల తర్వాత బ్రహ్మగారు గురించినటువంటి వారిలో ఒకడు పులస్యుడు. ఆ పులస్య వంశంలో పుట్టినటువంటి నువ్వు, బ్రహ్మవంశంలో పుట్టినటువంటి నువ్వు, బ్రహ్మర్షీణాం కులే జాత రాక్షసీం యోనిమాశ్రిత. కాకపోతే తండ్రి వంశం సరి అయినదే కానీ తల్లి వంశం ఇది సరి అయింది కాదు. కైకసి అనేటువంటి రాక్షసుడికి పుట్టాడు రావణాసుడు. కాబట్టి నువ్వు ఈ రాక్షస సంపర్కంతో పుట్టినటువంటి వాడు కాబట్టి ఈ రకంగా నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావు. ధిక్ త్వాం, ఛిక్ అన్నాడు. పాప సమాచారం, ధిక్ త్వాం పాప సమాచారం యస్యతే మతిరీదృశీ, నీ యొక్క పాప సమాచారం, సమాచారం అంటే ఏదో ఇన్ఫర్మేషన్ కాదు, ఆచారం, నువ్వు చేస్తున్నటువంటి ఆచారం ఏదైతే ఉందో, ఈ కర్మ ఏదైతే ఉన్నదో నువ్వు చేస్తున్నది, అది పాపకర్మ చేస్తూ ఉన్నావు నువ్వు. నీ పాపకర్మని ధిక్కరిస్తూ ఉన్నాను నేను. యస్యతే మతిరీదృశీ, నువ్వు ఇటువంటి బుద్ధి కలిగిన వాడవయ్యా. నృశంస అనార్య దుర్వృత్త క్షుద్ర పాపపరాక్రమ, వచ్చిన తిట్లన్నీ ఏకరో పెట్టేశారు అన్నసారి. అంతకన్నా ఎక్కువ తిట్లు రావాయి, చాలా మృదు భాష. ఆ తిట్లు కూడా వ్యాకరణంతో కరెక్ట్గా సరిపోయేలా ఉంటాయి, నవ వ్యాకరణం ఉండి తిడితే. నృశంస అంటూ ఉన్నారు ఆయన. ఓ నృశంస అంటే ఓ క్రూరమైనటువంటి వాడా, చాలా క్రూరుడా. అనార్య అంటే పూజింపదగని వాడా, ఓ చెడ్డవాడా, ఓ దుర్మార్గుడా. దుర్వృత్త చెడు నడవడి కలిగినటువంటి వాడా. క్షుద్ర నీచుడా. పాప పరాక్రమ ఎందుకు పనికిరాని పాప పరాక్రమాన్ని కలిగి ఉన్నావు. మంచికి ఉపయోగించే పరాక్రమం లేదు నీకు, పాపకార్యాలు చేసుకోవడానికి వాడేటువంటి పరాక్రమాన్నే కలిగి ఉన్నావు నువ్వు అని ఊరుకోలే. ఇంకా 2-3 తిట్లు గుర్తొచ్చాయి. అనార్యస్య ఈదృశం కర్మ ఘృణాతే నాస్తి నిర్ఘృణ. నిర్ఘృణ అంటే ఓ జాలి లేనివాడా నువ్వు. అనార్యస్య ఈదృశం కర్మ ఘృణాతే నాస్తి నిర్ఘృణ, కాబట్టి ఇటువంటి ఓ దయాహీనుడా, ఓ జాలి లేనివాడా నువ్వు ఈ ఇటువంటి తప్పు పని చేయడానికి, అనార్యమైనటువంటి పని చేయడానికి, పెద్దలు ఎవరు మెచ్చుకోకుండా ఉండేలాంటి పని చేయడానికి, ఈ దుర్మార్గపు పని చేయడానికి నీకు ఈ మాత్రం కూడా జాలి లేదా? నీకు గృణ నాస్తి, నీకు ఒక స్త్రీని పట్టుకుని ఈ రకంగా హింసించడానికి నీకు జాలి లేదా? చ్యుత గృహాచ్చ రాజ్యాచ్చ రామహస్తాచ్చ మైథిలి. చ్యుత గృహాచ్చ, ఆమె పాపం ఇంటి నుండి బయటకు వచ్చేసింది. చ్యుత రాజ్యాచ్చ,
రాజ్యం నుంచి విడిచిపెట్టబడింది, బయటికి వెళ్ళింది. చ్యుత రామహస్తాచ్చ, రామ చేతిలోంచి జారిపోయింది ఆవిడ. మొదటి బాధ గృహం, ఇంటి నుండి బయలుదేరి అడవులకు వచ్చాడు. రెండవ బాధ సమస్తమైనటువంటి భోగాలతో ఉండినటువంటి ఆ అయోధ్యానగరపు భోగాలన్నీ, రాజ్యం అంతా కూడా దూరం అవడం. దాని అన్నిటికన్నా కూడా గొప్ప బాధ చ్యుత రామహస్తాత్, రాముడు చేతి నుంచి దూరం అవడం, రాముడి రక్షణ నుంచి దూరం అవ్వడం. అది పాపం ఆవిడికి జరిగిందయ్యా. చ్యుతా గృహాచ్చ రాజ్యాచ్చ రామహస్తాచ్చ మైథిలి కిం తవైషాపరాధాహి యదేనాం హంతుమిచ్చసి. నీకు ఏ అపకారం చేసిందని నువ్వు ఆవిడని ఈ రకంగా హింసిస్తూ ఉన్నావో చెప్పాలి. ఆవిడ నీకు ఏం అపకారం చేసిందని నువ్వు ఇంతగా ఆవిడని బాధిస్తూ ఉన్నావు. అసలే ఆవిడ దీనురాలే ఉంది. రాజ్యం పోయి, ఆ గృహం పోయి, తన పెనిమిటికి దూరమై బాధలో ఉన్నది. నీకేం అపకారం చేసిందని నువ్వు ఆవిడని హింసిస్తున్నావు. సీతాంచ హత్వా నర్జీవం న చిరంజీవిష్యసి కథంచన. ఆవిడని ఏమైనా చేశావో, ఆవిడ ప్రాణానికి ఏదైనా అయ్యిందో, నువ్వు బ్రతికి బట్టగట్టే మాటే లేదు. ఆ క్షణంతో నీ జీవితం ఆఖరి సుమా. సీతమ్మ మీద వేసి ఆవిడని సంహరించినట్లయితే నువ్వు బ్రతికి ఉండే మాటే లేదు. సీతాం చ హత్వా న చిరంజీవిష్యసి కథంచన వధార్హ కర్మణానేన మమ హస్తగతోహసి. నువ్వు ఇప్పుడు చేయబోయే పనికి శిక్ష వధించడం ఒకటే. వధించడానికి అర్హమైనటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి నువ్వు నా చేతికి చిక్కావు ఇప్పుడు. కాబట్టి నువ్వు ఆవిడని కనుక ఏదైనా చేసినట్లయితే, ఆవిడ ప్రాణానికి హాని కలిగించినట్లయితే నువ్వు నజీవిష్యసి, నువ్వు బ్రతికి ఉండవిక. ఏ చ స్త్రీఘాతినాం లోకవధ్యేషు కుత్సితాః ఇహ జీవితముత్సృజ్య ప్రేత్యతాన్ ప్రతిపత్స్యసే. ధర్మశాస్త్రం ఏం చెప్పిందో తెలుసా? ఇంద్రజిత్తు, నువ్వు లోకవధ్య, నువ్వు లోకులందరి చేత కూడా సంహరింపదగిన వాడు. మాకు రామచంద్రుడికే కాదు, సమస్తమైన లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా నిన్ను సంహరించడానికి తగిన వాళ్ళే. ఎందుకంటే నువ్వు ధర్మశాస్త్రానికి అపకారం చేస్తూ ఉన్నావు. కాబట్టి ఏమిటి నువ్వు చేస్తున్నది? ఇహ జీవితం ఉత్సృజ్య ప్రేత్య ఏషు శ్రీఘాతినాం ఏ కుత్సితాః లోకాః తాన్ ప్రతిపత్స్యసే. స్త్రీవధ చేసిన వాళ్ళు ఈ లోకాన్ని విడిచి పరమమైనటువంటి నరకముల పాలే ఏ ఏ లోకానికి వెళతారో, పేర్లు కూడా చెప్పడానికి చెప్తే భయం వేసేటువంటి లోకాలు ఎన్నో, ఆ లోకానికి వాళ్ళు వెళ్తారు. ఆ లోకానికి నువ్వు వెళ్ళబోతూ ఉన్నావు సుమా. కాబట్టి నువ్వు జీవితముత్సృజ్య, జీవితాన్ని విడిచిపెట్టి, ప్రేత్య మరణించి, తాన్ ప్రతిపత్ససే, ఆ లోకాలన్నింటినీ కూడా నువ్వు, ఆ కుత్సితమైనటువంటి లోకాలన్నింటినీ కూడా నువ్వు పొందబోతున్నావు. ఇతి బ్రువాణో హనుమాన్ సాయుధై హరిభిర్వృతః అభ్యధావత సంక్రుద్ధో రాక్షసేంద్ర సుతం ప్రతి. అనేక మంది వానరులు తీసుకుని మిక్కిలి వేగంగా హనుమత్ స్వామి సీతమ్మని పట్టుకుందాం, సీతమ్మని తీసుకెళ్దాం అని చెప్పి ఆ రథం వైపు మిక్కిలి వేగంగా పరిగెట్టుకుంటూ వస్తూ ఉన్నారు. అభ్యధావత, పరిగెట్టారు. సంక్రుద్ధ, మిక్కిలి కోపంతో రాక్షసేంద్ర సుతం ప్రతి, రాక్షస కుమారుడైనటువంటి మేఘనాథుడి దగ్గరికి బయలుదేరుతూ వెళ్ళారు. ఆపతంతం మహావీర్యం తదనీకం వనౌకసాం రక్షసాం భీమ వేగానాం అనీకంతు వ్యవారయత్. వాడి చుట్టూ కూడా కొంతమంది, వాడి రథం చుట్టూ కూడా కొంతమంది రాక్షసులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వీళ్ళ రథం దగ్గరికి రాకుండా ఉండేలాగా చేతులు ఆయుధాలు అడ్డుపెట్టి వాళ్ళని వారిస్తూ ఉన్నారు. రథం దాకా రాకుండా ఉండేలాగా. సీతమ్మలా కనిపిస్తున్నటువంటి ఆవిడ దైన్యంగా రథం మీద ఉన్నది. కత్తి ఎత్తి పట్టుకున్నటువంటి ఇంద్రజిత్ అక్కడ కనబడుతూ ఉన్నాడు రథం మీద. వానరులందరూ కూడా ఆ రథానికి సమీపించడానికి లేకుండా అడ్డుకుంటూ ఉన్నారు రాక్షసులందరూ కూడా. సతాన్ బాణ సహస్రేణ విక్షోభ్య హరివాహిని హరిశ్రేష్టం హనుమంతం ఇంద్రజిత్ ప్రత్యువాచ.
సీతమ్మను విడిచిపెట్టినటువంటి ఇంద్రజిత్తు ధనుర్బాణాలు తీసుకుని అనేకమైనటువంటి బాణాలతో తన మీదకి పరిగెడుతూ వస్తున్నటువంటి వానరులందరినీ సంహరించడం మొదలెట్టాడు. అనేక మంది వానరులు నేల కూలిపోతూ ఉన్నారు. అప్పుడు హనుమస్వామికి చూసి ఇంద్రజిత్తు హనుమస్వామితోటి పలుకుతూ ఉన్నారు, సమాధానం ఇస్తూ ఉన్నారు. ఆయన అన్న మాటలు: సుగ్రీవస్త్వం చ సుగ్రీవః త్వం చ రామశ్చ యన్నిమిత్తమిహాగతాః తాం హనిష్యామి వైదేహీం అద్యైవ తవ పశ్యతః. నువ్వు, సుగ్రీవుడు, రాముడు ఏ స్త్రీ కోసం ఇక్కడికి అంత కష్టపడి వచ్చారు, నీ కళ్ళు ఎదుట నువ్వు చూస్తుండగా ఆ స్త్రీని ఇప్పుడు నేను సంహరించేస్తాను. నేను అద్యైవ హనిష్యామి తాం వైదేహీం తవ పశ్యతః. నువ్వు రెండు కళ్ళతో చూస్తూ ఉండగా సంహరించాలి. అలా నువ్వు చూస్తూ ఉండగా నీ కళ్ళెదురుగా వైదేహిని నేను సంహరిస్తాను. సో తెలియక మాట వాడాడు, నువ్వు వైదేహి, దేహం లేని ఆవిడిని నేను సంహరిస్తాను. వైదేహి అంటే విదేహ మహారాజు యొక్క కుమార్తె. దేహం లేని వాడిని ఎలా సంహరిస్తారు ఎవరన్నా? సీతమ్మ సంహరించబడేటువంటిది కాదు అని చెప్పడం. వైదేహిని సంహరిస్తాడు. ఇందాక చెప్పినట్టు మైథిలిని సంహరిస్తాను, సీతను సంహరిస్తాను అంటే అది వేరేగా ఉండే. వైదేహిని నేను ఇప్పుడు సంహరిస్తాను అని చెప్పి తెలిసి తెలియకుండా ఒక మాట అంటూ ఉన్నాడు హనుమస్వామి తోటి. నువ్వు చూస్తుండగా ఆవిడని నేను సంహరిస్తాను. ఇమాం హత్వా తతో రామం లక్ష్మణం త్వాంచ వానరా. ఈవిడిని సంహరించి వెనక్కి వెళ్ళిపోతాను అనుకుంటున్నావేమో. ఇమాం హత్వా, ఈవిడిని సంహరించి, తతః రామం, ఆ తర్వాత రాముణ్ణి, తతః లక్ష్మణం, ఆ తర్వాత లక్ష్మణుణ్ణి, తతః త్వాం, ఆ తర్వాత నిన్ను, చ వానర, ఇంకో తతః సుగ్రీవంచ, సుగ్రీవంచ వధిష్యామి, తంచ అనార్యం విభీషణం. ఇంకా గుర్తుపెట్టుకున్నాడు అన్ని పేర్లు. ఈవిడిని సంహరించాక రాముని సంహరిస్తాట, తర్వాత లక్ష్మణుని సంహరిస్తాట, తర్వాత నిన్ను హనుమస్వామిని సంహరిస్తాట, సుగ్రీవంచ, సుగ్రీవుని కూడా సంహరిస్తాట. అందరూ అయిపోయాక అనార్యం విభీషణంచ, మా తండ్రి గారిని విడిచిపెట్టి ద్రోహం చేసి మా తండ్రి గారికి రాముని పక్షంలో చేరిపోయినటువంటి అనార్యుడైనటువంటి మా పినతండ్రి విభీషణుని కూడా సంహరిస్తాను. న హంతవ్యా స్త్రియశ్చేతి యద్బ్రవీషి ప్లవంగమా పీడాకరమమిత్రాణాం యత్ స్యాత్ కర్తవ్యమేవ తత్. నువ్వేంటో నాకు ధర్మశాస్త్రాలు ఏదో ఉపదేశించడానికి ఇందాక లేదో ప్రయత్నం చేస్తూ ఉన్నావు కదా. న హంతవ్యాహ శ్రియశ్చేతి, స్త్రీని వధించకూడదు అనేటువంటి మాట ఏదో ఇందాక చెప్పావు, బాగానే ఉంది. కానీ శత్రువుకి కూడా అది పీడ కలిగిస్తుంది అని తెలిస్తే తప్పకుండా పని చేయవలసింది. ధర్మమైన అధర్మమైన శత్రువుకి బాధ కలిగేటువంటి పని ఏదైనా సరే చేయడానికి నేను సిద్ధమే. ఈ శ్రీవధ ద్వారా రామచంద్రుడు, లక్ష్మణస్వామి, నువ్వు మీరందరూ బాధపడిపోతారు అని కనుక నాకు తెలుసు కాబట్టి నేను ఆ పని చేసి తీరుతాను. యుద్ధంలో శత్రువుని జయించడమే ముఖ్యం తప్ప ఈ స్త్రీని వధించవచ్చా వధించకూడదా ఇలాంటి వ్యవహారాలు ఉండవు. కాబట్టి నహంతవ్యా శ్రియశ్చేతి యద్బ్రవీషి ప్లవంగమా పీడాకరం అమిత్రాణాం యత్ స్యాత్ తత్కర్తవ్యమేవ. ఏదైతే శత్రువుకి బాధను కలిగిస్తుందో అవన్నీ చేయవలసిందే యుద్ధంలో. ఈవిని సంహరించడం ద్వారా మీ అందరికీ బాధ కలుగుతుంది అని అన్నావు కాబట్టి నేను 100% ఈవిని నేను సంహరించబోతూ ఉన్నాను. తమేవ ముక్త్వా రుదతీం సీతాం మాయామయీం తదా సితధారేణ ఖడ్గేన నిజఘాన ఇంద్రజిత్ స్వయం. ఆయన ఇలా మాట్లాడుతూ హనుమంత స్వామితో మాట్లాడుతూ మిక్కిరి బిగ్గరగా విలపిస్తున్నటువంటి ఆ మాయా సీతని సితధారేణ ఖడ్గేన, చాలా వాడి అయినటువంటి అంచు కలిగినటువంటి ఆ ఖడ్గం చేత, ఖడ్గంతో నిజఘాన, గట్టిగా
ఒక దెబ్బ వేశారు. ఆ మాయా సీత మీద ఇంద్రజిత్ వేశాడు. ఇంద్రజిత్ స్వయం యజ్ఞోపవీత మార్గేణ భిన్నా తేన తపస్విని సా పృథివ్యాం పృథుశ్రోణి పపాత ప్రియదర్శన. యజ్ఞోపవీత మార్గేణ విశాలమైన పృథుశ్రోణి విశాలమైనటువంటి కటి ప్రదేశం కలిగినటువంటి అందమైనటువంటి ఆ ప్రియదర్శన చాలా అందంగా కనపడేటువంటి ఆమె యజ్ఞోపవీత మార్గేణ భిన్న, యజ్ఞోపవీత మార్గంలో కత్తిరించబడింది. యజ్ఞోపవీతం మామూలుగా ఎడం భుజం నుంచి కిందకి వేసుకుంటారు. కాబట్టి ఇతడు వేసినటువంటి ఆ దెబ్బ ఎలా తగిలింది అంటే ఆ శిరస్సు యొక్క ఎడమ భాగం నుంచి ఇలా కుడి భాగం వైపు పడిపోయింది. అది శిరస్సుని కత్తిరించేసింది, ఆ మాయాసీత యొక్క శిరస్సుని. యజ్ఞోపవీత మార్గేణ భిన్నా తేన తపస్విని సా పృథివ్యాం పృథుశ్రోణి అపాత ప్రియదర్శన. మొత్తానికి తాం ఇంద్రజిత్ స్వయం హత్వా హనుమంతమువాచ. ఆవిడ్ని సంహరించిన తర్వాత హనుమత్ స్వామితో మాట్లాడుతూ ఉన్నాడు. మయా రామస్య అస్యేమాం కోపేన చ నిషోదితాం. నువ్వు ఒక అందమైనటువంటి మాట చెప్తున్నాడు వాడు ఆలోచించి. ఏమిటట? మయా రామస్య పశ్య ఇమాం ప్రియాం శస్త్ర నిషోదితాం. రామస్య ప్రియాం ఇమాం, రామునికి ప్రియురాలైనటువంటి ఈమె మయా నా చేత నిషోదితాం పశ్య సంహరించబడింది అన్న దాని సంగతి చూడు. ఈవిడ నా చేత సంహరించబడడం నువ్వు చూశావు. ఏషా విశస్తా వైదేహి విఫలో శ్రమ. వైదేహిని నేను సంహరించాను, మీరింకా కష్టపడడం అనవసరం, మీరింక యుద్ధం చేయడం అనవసరం, ఇంతవరకు మీరు పడిన శ్రమంతా కూడా వృధా చేసేసాను నేను. ఈవిడి కోసం కదా మీరు వచ్చారు, ఇంకా ఆవిడే లేదు ఇప్పుడు. తత ఖడ్గేన మహతా హత్వాతామింద్రజిత్ స్వయం పృష్టహాస రథమాస్థాయ విననాద మహాస్వనం. ఆ కత్తిని పైకెత్తి చెడిపిస్తూ ఆవిడ సంహరించినటువంటి ఇంద్రజిత్తు చాలా సంతోషంతో రథం మీదకి ఎక్కి మళ్ళీ ఆ రథం మీద నుండి గొప్ప ధ్వని కలిగేలాగా బిగ్గరగా ఒక జయధ్వానం చేశాడు, కేక పెట్టాడు. వానరాహ సుస్త్రుభు శబ్దం అదూరే ప్రత్యవస్థితాః. ఎక్కడో దూరంగా ఉన్నటువంటి వానరులందరూ కూడా విన్నారు. ఇదేమిటి ఇంత జయధ్వానం చేస్తూ ఉన్నాడు ఇంద్రజిత్తు, ఏమైనా గెలిచాడా? మళ్ళీ ఓడిపోయి లోపలికి భయంతో పారిపోయి లోపలికి వెళ్ళిపోయిన వాడు మళ్ళీ వచ్చాడా? వచ్చి ఎవరి మీద యుద్ధం చేశాడు? ఎవరికి హాని చేశాడు? బాగా గెలుపేదో సంపాదిస్తే తప్ప ఇంత గట్టిగా విజయ రంకె వేయడు కదా వాడు అని చెప్పి వాళ్ళందరూ కూడా కంగారు పడుతూ ఉన్నారు. వ్యాధితాస్య నదతః తద్దుర్గం సంస్కృతస్య చ. అలాగా గట్టిగా నోరు పెకలించుకుని అరుస్తూ ఉన్నటువంటి ఆ ఇంద్రజిత్ చేసే శబ్దం చుట్టుపక్కల ఉన్న వానరులందరికీ కూడా వినపడింది. తథాతు సీతాం వినిహత్య దుర్మతిః ప్రహృష్టచేతాః సబభూవ రావణిః తం హృష్టరూపం సముదీక్ష్య వానరాః విషణ్ణరూపాః సహసా ప్రదుద్రువుః. దుర్మతి అయినటువంటి ఆ ఇంద్రజిత్తు ఆ రకంగా ఆమెను హత్య చేసి ఆమెను సంహరించి ప్రహృష్టచేతాః చాలా ఆనందంతో సంతోషంతో నిండినటువంటి హృదయంతో ఉన్నాడు ఆ ఇంద్రజిత్తు. వాడి యొక్క సంతోషాన్ని చూసినటువంటి వానరులందరూ కూడా ఇంకా చాలా మందికి దూరంగా ఉన్న వాళ్ళకి తెలియదు జరిగింది ఏమిటో, కానీ అతని సంతోషం చూసేటప్పటికి వాళ్ళందరికీ కూడా విషణ్ణం మొదలైంది. విషణ్ణ రూపాహ, చాలా దైన్యానికి ఇల్లోకి వెళ్ళిపోయారు వానరులందరూ కూడా. సహసా ప్రదుద్రువు, వెంటనే అక్కడి నుంచి దూరంగా రాముల వారి వైపు పరుగులు తీశారు భయంతో వానరులందరూ.
ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే యుద్ధకాండే ఏకాశీతితమః సర్గః. 81వ సర్గ మనం పూర్తి చేసుకున్నాం. శ్రుత్వా తు భీమ నిర్హ్లాదం శక్రాశని సమస్వనం వీక్షమాణా దిశః సర్వా దుద్రువుః వానరషభాః. ఎప్పుడైతే శక్రాశని సమస్వనం, శక్రాశని అంటే దేవేంద్రుడి యొక్క వజ్రము వంటి ధ్వని, శక్ర శక్రుడు అంటే ఇంద్రుడు, అశని సమస్వనం అతని యొక్క పిడుగు వంటి అతని యొక్క వజ్రం చేసేటువంటి ధ్వని, అది భీమ నిర్హ్లాదం, భయంకరమైనటువంటి శబ్దం కలిగి ఉన్నటువంటి అరుపుని విని విని వానరషభాః, వానరులందరూ కూడా అటుపక్క దానికేసి వీక్షమాణా దిశ, దిక్కులు తోచని వారై, అన్ని దిక్కులకు చూస్తున్న వారై అంటే దిక్కు తోచని వారై, సర్వాహ దుద్రువు వృషం, వాళ్ళందరూ కూడా పరిగెడుతూ అన్ని వైపులకి కూడా పరిగెడుతుంటారు. తానువాచ తతః సర్వాన్ హనుమాన్ మారుతాత్మజః, వారందరితో హనుమస్వామి చెప్తూ ఉన్నారు. విషణ్ణవదనాన్ దీనాన్ త్రస్త్రాన్ విద్రవత పృథక్, తనంతట తానే దైన్యంలో కూరుకుపోతూ ఉన్నారు హనుమంతుడు. కానీ ఒక నాయకుడిగా తన బాధ్యత ఏమిటంటే పరిగెడుతూ ఉన్నటువంటి చిన్న చిన్న వానరులందరికీ కూడా ధైర్యం చెప్పడం. కాబట్టి తన దుఃఖాన్ని మనసులో ఆపుకుంటూ ఆయన వారందరికీ కూడా విషణ్ణవదనుడైన పారిపోతున్న వాళ్ళందరికీ కూడా మాట చెప్తూ ఉన్నారు హనుమస్వామి. కస్మాద్ విషణ్ణవదనాః విద్రవద్భే ప్లవంగమాః త్యక్త యుద్ధ సముత్సాహాః శూరత్వం కనుగతం. ఏమిటయా మీరందరూ కూడా ఇలాగ విషణ్ణవదనులై అటు ఇటు పరిగెడుతూ ఉన్నారు? మీ యుద్ధ ఉత్సాహం అంతా అయిపోయిందా? పూర్తయిపోయిందా? మహా పెద్ద పెద్ద బింకాలుపులకి యుద్ధం చేసేస్తాం వచ్చారు, అయిపోయిందా? ఈ మాత్రం దానికి మీరు వెనక్కి పారిపోతూ ఉన్నారా? మీ సూరత్వం అంతా ఎక్కడికి పోయింది? సూరత్వం కనుగతం వహ యుష్మాకం సూరత్వం వహానుగతం. ఎక్కడికి వెళ్ళిపోయింది మీ యొక్క సూరత్వం అంతా? ఇంత పిరికి పందులు అయిపోతూ ఉన్నారేంటి మీరు? పృష్ఠతోను వజ్రధ్వం మమాగ్రతో యంతమాహవే సూరైః అభిజనోపేతైః అయుక్తం హి నివర్తితుం. యుద్ధంలో వెన్ను చూపి పారిపోవడం అనేది శూరులైనటువంటి వాళ్ళకి తగినటువంటిది కాదయ్యా. కాబట్టి నా వెనకాల మీరందరూ రండి, వాడిని మనం తరువుకుంటూ లోపలికి వెళ్ళి వాడిని సంహరిద్దాం. మా పృష్ఠతో అనువ్రజధ్వం మామగ్రతో యంతమాహవే. యుద్ధంలో అందరికన్నా నేను ముందు నడుస్తూ ఉంటాను, నా వెనకాల మీరందరూ కూడా అతనికి తరువుతూ మనం లోపలికి వెడదాం, అతన్ని విడిచిపెట్టవద్దు. ఏవముక్త్వా సుసంహృష్టాః వాయుపుత్రేణ వానరాః శైలశృంగాణ్యగాంశ్చైవ జగృహు పృష్టమానసాః. హనుమత్స్వామి ఒకసారి ధైర్యం చెప్పేటప్పటికి అందరికీ ధైర్యం వచ్చేస్తుంది. అభయప్రదుడు అయినటువంటి హనుమత్స్వామి వెంటనే వాళ్ళందరూ మళ్ళీ పరిగెత్తి శిరలు చెట్లు అన్ని పగిలించుకుని, శిఖరాలు పగిలించుకుని హనుమస్వామి వెనకాల పృష్టమానసాః యుద్ధం చేయాలనేటువంటి ఉత్సాహంతో ముందు కదులుతూ ఉన్నారు. అభిపేతుశ్చ గర్జంతః రాక్షసాన్ వానరర్షభాః పరివార్య హనుమంతం అన్వయుశ్చ మహాహవే. వాళ్ళందరూ కేకలు పెడుతూ అరుచుకుంటూ ఆ వానరులందరూ కూడా రాక్షసుల్ని తరుగుతూ ఉన్నారు. హనుమంతుడి చుట్టూ కూడా చేరి హనుమంతుడితో పాటు కదులుతూ ఉన్నారు ఆ యుద్ధ భూమిలో. సతైః వానరముఖైశ్చ హనుమాన్ సర్వతో వృతః హుతాశన ఇవ అర్చిష్మాన్ అదహత్ శత్రువాహినీ. పోలికి చెప్తారు మహర్షి, పోలికి చెప్పుకుని ఉండరు. ఎలా ఉందయ్యా అంటే వాళ్ళందరూ హుతాశన ఇవ అర్చిష్మాన్ అదహత్ శత్రువాహినీ. అలాగ వానరులతో కూడి ముందుకు కదులుతూ ఉన్నటువంటి హనుమత్స్వామి, ఆయన వెనకాల చుట్టూ ఉన్నటువంటి ఆ వానర సేన ఎలాగున్నారంటే ఒక అగ్నిహోత్రం కదులుతుందా తన యొక్క జ్వాలలతోటి ముందుకి అన్నట్లుగా వెళ్ళి వాళ్ళందరూ కూడా అదహత్ శత్రువాహిని, శత్రుసేన అంతటినీ కూడా దహించడం మొదలుపెట్టారు ఆ వానరులందరూ కూడా. స రాక్షసానాం కదనం చకారసు మహాకపి
మృతో వానర సైన్యేన కాలాంతకయమోపమః. వీరందరూ చుట్టూ వస్తూ ఉండగా హనుమత్ స్వామి కథనం చకార, బ్రహ్మాండమైనటువంటి యుద్ధం చేశారు అక్కడ. కాలాంతకయమోపమః, ఆయన కాలాంతకుడు అయినటువంటి, సృష్టిని ప్రళయాన్ని కలిగించేటువంటి యమునితో సమానమైనటువంటి స్వరూపం కలిగినటువంటి వారై హనుమత్ స్వామి ఆ వానర సేనతో చుట్టూ వారుకోబడినటువంటి వారై కథనం చకార, యుద్ధం చేశారు. సతు కోపేన చావిష్ట, చాలా కోపంగా ఉన్నారు హనుమత్ స్వామి. శోకేన చ మహాకపి, ఒక పక్క కోపం ఎంత ఉన్నదో మరొక పక్క శోకం ఎంత ఉన్నది ఈ మనసులో. హనుమాన్ రావణిరథే అపాతయన్ మహతీం శిలాం, మొత్తానికి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడికన్నా వేగంగా ఆ ఇంద్రజిత్ యొక్క రథం మీద ఒక పెద్ద శిలని బండరాయిని తెచ్చి పడేశారు ఆయన. ఆ రథం అంతా విరిగిపోయేలాగా. తమాపతంతీం దృష్ట్వైవ రథ సారథినా తదా విధేయాస్వ సమాయుక్తః సుదూరం అపవాహితః. ఆ పడుతూ ఉన్నటువంటి ఆ పెద్ద శిలను చూసినటువంటి వారి ఆ ఆ రథం మీద అది పడుతూ ఉండగా సారథి చూసి తన గుర్రాన్ని ప్రేరణ చేసి దూరంగా ఆ రాయి పడేటువంటి ప్రాంతం నుంచి దూరంగా తీసుకెళ్ళిపోయారు. ఆ సారథి ఆ ఇంద్రజిత్ యొక్క రథాన్ని రక్షించాడు సారథి. తం ఇంద్రజితం అప్రాప్య, ఇంద్రజిత్ దాకా వెళ్ళలేదు హనుమస్వామి వేసిన రాయి. రథస్థం సహసారథిం, సారథికి ఏమీ అవ్వలేదు, రథంలో ఇంద్రజిత్కి ఏమీ అవ్వలేదు, రథానికి ఏమీ అవ్వలేదు. అది ఆ పెద్ద రాయి కాస్త వివేశధరణీం భిత్వా సాశిలా వ్యర్థముద్యత, ఒక పెద్ద క్రాటర్ ఒకటి క్రియేట్ చేస్తుంది భూమిలో. ఒక పెద్ద కన్నం పడింది భూమిలోకి పడిపోయి దిగిపోయింది ఆ రాయి. అంత అంత బలంగా ఆయన విసిరినటువంటి ఆ రాయి అది వ్యర్థముద్యత, ఆ ప్రయత్నం వ్యర్థమైపోయింది హనుమత్ స్వామి. పాతితాయాం శిలాయాంతు రక్షసాం వ్యథితా చెమూహు, కాకపోతే దాని కింద పడి అనేక వేల మంది రాక్షసులు మరణించారు. నిపతంత్యాచ శిలాయా రాక్షసాం అధితాంశం, పచ్చడి అయిపోయారు దాని కింద పడినటువంటి అనేక మంది రాక్షసులు. ఇంద్రజిత్తు రథము సారథి మాత్రం తప్పించుకున్నారు. తమభ్యధావన్ శతతో నందత కాననౌకసః తే ద్రుమాంశ మహావీర్యా గిరిశృంగాణి చోద్యతాః. మిగిలిన రాక్షసులందరినీ కూడా వందల కొద్ది వానరములు గట్టిగా కేకలు వేస్తూ అరుస్తూ వృక్షములతోటి గిరి శృంగములు పర్వత శిఖరములతోటి వారి మీద విరుచుకుపడుతూ ఉన్నారు. ఆ రాక్షసుని తరుముతూ ఉన్నారు ఇటు నుంచి వానరసేన అంతా కూడా. క్షిపంతీంద్రజిత సంఖ్యే వానరాభిమ విక్రమాః వృక్షశైల మహావర్షం విసృజంతః ప్లవంగమాః. ఆ రకంగా వస్తున్నటువంటి వృక్షశైల మహావర్షం, వాడు విసురుతూ ఉన్నటువంటి వృక్షములు శిలల యొక్క మహావర్షం ఏదైతే ఉన్నదో, ఆ భయంకరమైనటువంటి వానరులందరూ యుద్ధం భూమిలో అలాగా విసురుతూ ఉన్నటువంటి వృక్షముల యొక్క శిఖరముల యొక్క సమూహం ఏదైతే ఉందో అది ఇంద్రజిత్తు మీద పడుతూ ఉన్నది. అది వాడు ఇంద్రజిత్తు మీదకి విసురుతూ ఉన్నారు. వాటితోటి అనేక మంది రాక్షసులు మరణిస్తూ ఉన్నారు. వీరందరూ కూడా ప్లవంగములు భీమ విక్రమాహ, భయంకరమైనటువంటి పరాక్రమంతో విజయోత్సాహంగా కేకలు పెడుతున్నారు. శత్రూణాం కదనం చక్రుః నేదుశ్చ వివిధైః. ఈ రకంగా శత్రువుతోటి వాళ్ళు యుద్ధం చేస్తూ ఉన్నారు. గట్టిగా వివిధమైనటువంటి స్వరములో అరుస్తూ ఉన్నారు. వానరైః తైః మహావీర్యైః ఘోర రూపాః నిశాచరాః వీర్యాత్ అభిహతాః వృక్షైః వ్యవేష్టంత రణాజిరే. ఈ రకంగా మహావీరులైనటువంటి వానరుల చేత ఘోర రూపులైనటువంటి చూడడానికి భయంకరంగా ఉన్నటువంటి రాక్షసులందరూ కూడా అభిహతాః కొట్టబడుతూ ఉన్నారు. వృక్షైః
వృక్షముల చేత. ఆ రకంగా వాళ్ళందరూ కొట్టబడుతూ ఉన్నారు. వ్యచేష్టంతా ఒకరినొకరు కొట్టుకొనుచూ కూడా ఉన్నారు వానరులు, రాక్షసులు కూడా. సశరౌఘానవసృజన్ స్వసైన్యేనాభిసంవృతః జఘాన కపిశార్దూలాన్ స బహూన్ దృష్ట విక్రమః. ఈ లోపల మళ్ళీ ధనుస్సుని బాణాలను తీసుకుని ఇంద్రజిత్తు వానరులు అనేక మందిని తన రథం మీద నిలబడి సంహరిస్తూ ఉన్నాడు. జఘాన కపిశార్దూలాన్, రాక్షస వానర ప్రముఖులందరినీ కూడా ఇంద్రజిత్తు తన యొక్క బాణ వర్షంతో సంహరిస్తూ ఉన్నాడు. శూలైః అశనిభిః ఖడ్గైః పట్టిసైః కూటముద్గరైః తే చాప్యనుచరాస్తస్య వానరాన్ జఘ్నురుజసా. ఈ సామాన్లు, ఈ యుద్ధం చేసేటువంటి పరికరాలన్నీ కూడా వానరులకు తెలియదు. అవన్నీ కేవలము రాక్షసులు వాడేటువంటి. వానరులు కేవలము వృక్షములు శిలలు మాత్రమే వాడారు మొత్తం రామాయణం. వీళ్ళు వాడుతున్నటువంటి శూలములు, ఖడ్గములు, పట్టిసములు, కూటములు, ముద్గరములు, ఈ అనేక రకమైనటువంటి ఆయుధాలన్నీ తీసుకున్నటువంటి వారై ఈ రాక్షసులందరూ కూడా వానర సేనని సంహరిస్తూ ఉన్నది. ఆ యుద్ధం ఆ రకంగా కొనసాగుతూ ఉన్నది రాక్షసులకి వానరులకి మధ్యన. సస్కంధ విటపైః సాలైః శిలాభిశ్చ మహాబలః హనుమాన్ కదనం చక్రే రక్షసాం భీమకర్మణాం. సస్కంధ విటపైః, అనేకమైనటువంటి శాఖలతోటి కొమ్మలతోటి ఉన్నటువంటి పెద్ద మాను కలిగినటువంటి సాల వృక్షము లాంటి వృక్షములతోటి హనుమస్వామి వాటిని గిరగిరా తిప్పుతూ అనేకమైనటువంటి శిలలతోటి మహాబలుడైనటువంటి హనుమత్ స్వామి కదనం చక్రే యుద్ధం చేశారు ఆ భయంకరమైనటువంటి రాక్షసులతో. స నివార్య పరానీకం అబ్రవీత్వాన్ వనౌకసః హనుమాన్ సన్నివర్తధ్వం ననః సాధ్యమిదం బలం. ఎప్పుడైతే వారందరినీ కూడా ఆయన తన యొక్క బలంతో నివారించారో, వాళ్ళందరినీ కూడా ఆ రాక్షసులందరినీ కూడా శత్రు సైన్యాన్ని వెనకకి పోనట్లు చేశారో, అప్పుడు హనుమత్ స్వామి ఒక్కసారి వెనక్కి తిరిగి వానరులందరితోటి అంటున్నారు, ఆయన మీరందరూ కూడా ఈ యుద్ధాన్ని ఇక్కడికి ఆపి మనందరం రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు రాక్షస సేనని చాలానే మనం ఇబ్బంది పెట్టాం, వాళ్ళందరూ పారిపోయి లోపలికి వెళ్ళిపోతూ ఉన్నారు. మిగిలిన కాసిన వారి కోసం మనం సమయం వృధా చేసుకోవడం అవసరం లేదు. కాబట్టి నివర్తధ్వం, వెనక్కి వెళదాం. నః సాధ్యమిదం బలం, ఈ బలాన్ని ఇంకా మనం ఇప్పుడు పట్టుకోవడం కష్టం. కారణం వాళ్ళు లోపలికి పారిపోతూ ఉంటారు లంకా నగరంలోకి. అక్కడికి వెళ్ళి మనం ఇప్పుడు వాళ్ళతో యుద్ధం చేయడం సాధ్యమయ్యేటువంటి పని కాదు. త్యక్వా ప్రాణాన్ వివేష్టంతో రామప్రియ చికీర్షవః. మీరేం చేస్తారంటే ఇప్పుడు మీ యొక్క రామచంద్రమూర్తికి ప్రియము చేయాలి అనేటువంటి కోరిక ఏదైతే ఉందో దానికి ప్రాణాలని కూడా త్యజించి మీరు ఏ యుద్ధాన్ని అయితే ఇంతవరకు చేశారో ఆ యుద్ధం ఇక వృధా. కారణం సీతమ్మ ఇక లేదు. మన కళ్ళెదురుగుండా రథం మీద కూర్చోబెట్టి సీతమ్మని ఈ ఇంద్రజిత్తు మెడనరికి సంహరించడం మనందరం చూశాం. కాబట్టి మీ ప్రాణాలని కూడా లెక్క చేయకుండా రాముడి కోసం మీరు యుద్ధం చేస్తున్నారు. రాముడికి ప్రియం చేయాలి అనేటువంటి కోరికతో చేస్తున్నారు. రామ ప్రియ చికీర్షవః ప్రాణాన్ వివేశంత త్యక్వా ప్రాణాన్. మీ ప్రాణాలు పోయినా పర్వాలేదు, ఇంతవరకు యుద్ధం చేశారు. కానీ ఇప్పుడు వాటి ప్రయోజనం ఏమిటి ఆ యుద్ధానికి? సీతమ్మ లేకపోయిన తర్వాత ఎన్ నిమిత్తం హి యుధ్యామో హతా సా జనకాత్మజా. ఏ సీతమ్మ కోసం మనం ఇంత కష్టపడి 100 యోజనాల సముద్రం దాటి వచ్చి 100 యోజనాల పొడవైనటువంటి వారధి కట్టి రామలక్ష్మణులతోటి ఇన్ని కోట్ల మంది యుద్ధాని కోసం వచ్చామో, ఎవరి కోసం వచ్చామో ఆ సీతమ్మ, ఆ జనకాత్మజ హత, మరణించింది, సంహరించబడింది. ఇమమర్థం హి విజ్ఞాప్య రామం సుగ్రీవమేవ చ తౌ యత్ ప్రతివిధాస్యేతే తత్కరిష్యామహే వయం. మన ముందున్న ముఖ్యమైన పని ఇప్పుడు ఏమిటంటే సుగ్రీవుడి దగ్గరికి, రామచంద్రుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇలా జరిగింది, సీతమ్మ ఈ రకంగా యుద్ధంలో రథం మీద కూర్చోబెట్టి తీసుకొచ్చి ఇంద్రజిత్తు సంహరించాడు అని వాళ్ళకి వార్త ముందు చెప్పాలి మనం.
ఇది చాలా ముఖ్యమైనటువంటి వార్త వాడికి తెలియాలి. ఆ తర్వాత వాడిద్దరూ ఆలోచించి ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటే ఆ రకంగా మనం యుద్ధ భూములకు వెళ్ళాలి తప్ప ఆలోచన రాహిత్యంతో ఇక్కడే ఉండి మనం ఈ యుద్ధాన్ని కొనసాగించడం సరైనటువంటి పని కాదు. ఇమం అర్థం హి విజ్ఞాప్య రామం సుగ్రీవమేవ చ. ఈ జరిగినటువంటి విషయాన్ని రాముడికి సుగ్రీవునికి కూడా తెలిపి తౌ యత్ ప్రతివిధాస్యేతే, వారిద్దరూ ఏది మనకి విధిస్తారో, ఏది ఈ పని మీరు ఈ రకంగా చేయండి అని మనకి చెప్తారో తత్కరిష్యామహే, వారు నిర్ణయిస్తారు తర్వాత ఏం చేయాలి అని. ఇత్యుక్త్వా వానరశ్రేష్ఠో వారయన్ సర్వవానరాన్ శనైః శనైః అసంత్రస్తః సబలః సన్యవర్తత. నమ్మలేకపోతూ ఉన్నారు అక్కడ వానరులు ఎవరు కూడా. సీతమ్మ ఇక లేదు అనేటువంటి మాట నమ్మలేకపోతూ ఉన్నారు. ఆంజనేయ స్వామి కూడా నమ్మలేకపోతూ ఉన్నారు. కానీ నమ్మక తప్పడం లేదు. కంటి ఎదురుగుండా జరిగినటువంటి అందరూ చూసినటువంటి వ్యవహారం కాబట్టి మెల్లమెల్లగా మెల్లమెల్లగా శనైః శనైః అసంత్రస్తః సబలః సన్యవర్తత, నెమ్మదిగా వానరసేనంతా కూడా వెనక్కి తిరిగారు. తత ప్రేక్ష్య హనుమంతం వ్రజంతం యత్ర రాఘవః సహేతుకామో దుష్టాత్మా గతశ్చైత్య నికుంభినాం. చూశాడు ఇంద్రజిత్తు, యుద్ధం ఆపి వీళ్ళందరూ రాముడి దగ్గరికి వెళ్తున్నారు. అమ్మయ్య నాకు కొంచెం సమయం దొరికింది, కాస్త ఖాళీ ఇచ్చారు వీళ్ళు అని చెప్పి దుష్టాత్మా, దుష్టుడైనటువంటి ఇంద్రజిత్తు చైత్య నికుంభిలాం గతః, ఈ ఖాళీలో ఒక పెద్ద బ్రహ్మాండమైన హోమం చేసేసి దారుణమైనటువంటి శస్త్రము సంపాదించేసి మళ్ళీ వచ్చి నేను రామలక్ష్మణుడిద్దరిని సంహరించాలి అనుకున్నాడు. నికుంభిలం, ఆ నికుంభిల అనేటువంటి చోటకి బయలుదేరాడు. వాడు హేతుకామః, సరైనటువంటి ఆలోచన, ఈ సమయాన్ని ఎలా వినియోగించుకోవాలా అనుకున్నటువంటి ఇంద్రజిత్తు నికుంభిల దగ్గరికి బయలుదేరాడు. నికుంభిలామధిష్టాయ పావకం టు హవేంద్రజిత్. ఆ నికుంభిల దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన అగ్నిహోత్రాన్ని రగించాడు ఒక యజ్ఞం చేయడం కోసం. యజ్ఞ భూమ్యాంతు విధివత్ పావకస్తేన రక్షస. ఆ యజ్ఞ భూమిలో ఆయన ఒక భయంకరమైనటువంటి యజ్ఞం ఒకటి చెయ్యాలి, వామాచారానికి సంబంధించినటువంటి ఒక యజ్ఞం ఒకటి చెయ్యాలి అని చెప్పి హోమం చేయాలి అని చెప్పి నిశ్చయించుకున్నాడు. నికుంభిలామధిష్టాయ పావకం తు భవేంద్రజిత్ యజ్ఞ భూమ్యాం తతో గత్వా పావకః తేన రక్షసా ఊయమానః ప్రజ్జ్వాల మాంసశోణిత భుక్తదా. అందులో మాంసము రక్తము అవన్నీ వేసి హోమాలు చేస్తూ ఉన్నాడు, ప్రజ్వలితూ ఉన్నాడు అగ్నిహోత్రుడు హోమం చేసిన కొద్ది. సోర్చిః పినద్ధో దదృశే హోమ శోణిత తర్పితః సంధ్యాగత ఇవాదిత్యః తీవ్రోగ్ని సముత్థితః. మొత్తానికి ఆ రక్తము మాంసము మొదలైన వాటి అనేకమైనటువంటి హోమద్రవ్యముల చేత తృప్తి పొందించబడి పైకి లేస్తూ ఉన్నటువంటి అగ్నిజ్వాలలు చాలా తీవ్రమైనటువంటి అగ్నిజ్వాలలు పైకి లేస్తూ ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయి అంటే సంధ్యాగత ఇవాదిత్యః సుతీవ్రః అగ్ని సముత్థితః. సంధ్యా సమయంలో ఎర్రగా మండిపోతూ ఉన్నటువంటి సూర్యుడు, అనేకమైనటువంటి ఎర్రని కాంతులతో ఉన్నటువంటి సూర్యుడిలాగా అగ్నిహోత్రుడు వెలిగిపోతూ ఉన్నాడు. అధేంద్రజిత్ రాక్షసభూతయేతు జుహావహవ్యం విధినా విధానవత్ దృష్ట్వా వ్యతిష్టంత చ రాక్షసాస్తే మహాసమూహేషు నయాన యజ్ఞాః. ఎప్పుడైతే విధానవిత్, యజ్ఞం ఎలా చెయ్యాలి అనేటువంటి విధానాన్ని చక్కగా తెలిసినటువంటి ఇంద్రజిత్తు, ఏ యజ్ఞం ఎలా చేయాలి, ఏ యజ్ఞంలో ఏ రకమైనటువంటి ఆహుతులు ఇవ్వాలి, మనం ఎటువంటి దానిలో హుతం చేయవలసినటువంటి పదార్థములు ఏమిటి, సమిధలు ఏ రకంగా ఉండాలి, వాడి పొడవు ఎంత ఉండాలి, వాడి వెడల్పు ఎంత ఉండాలి, ఎన్ని సమిధలు కావాలి, ఇవన్నీ కూడా యజ్ఞ విధి విధానం. ఇదంతా తెలిసినటువంటి ఇంద్రజిత్తు రాక్షసభూతయే, రాక్షసుల అభివృద్ధి కోసం విధినా శాస్త్ర విధానంగా, శాస్త్రంలో చెప్పినట్లుగా హవ్యం జుహావా, ఆ హవ్యాన్ని తీసి అందులో హోమం చేస్తూ ఉన్నాడు. నయాన యజ్ఞాః,
నా అనయ యజ్ఞాః. నీతి ఏమిటి, అవినీతి ఏమిటి అని తెలిసినటువంటి ఆ రాక్షసులు ఆ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చుట్టూ నిలబడి చూస్తూ ఉన్నారు. ఇంద్రజిత్తు యొక్క యజ్ఞం ప్రారంభమైంది. అతడు ఇంద్రజిత్తు గనక యజ్ఞం పూర్తి చేస్తే కొంపలు అంటుకుపోయేటువంటి వ్యవహారం ఉన్నదని కొందరికి తెలుసట రామస్వామి యొక్క శిబిరంలో. మొత్తానికి ఆ రకంగా ఇంద్రజిత్ యుద్ధం చేయడం మొదలెట్టినప్పుడు పూర్తి చేస్తాడా ఏమన్నాను, పూర్తి చేయనిస్తామా ఏమన్నారా మనం. చార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే యుద్ధకాండే వ్యసీతితమ సర్గ. మనం 82వ సర్గను పూర్తి చేస్తున్నాం. మళ్ళీ మనం ఆదివారం నాడు వ్యసీతితమ సర్గ అయిపోయి శతీతి సంసర్గలోకి వెళ్తాం. 83వ సర్గలోకి మనం ప్రవేశించబోతున్నాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాంమోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.